అండి. ఈరోజు విలేజ్కి వచ్చాము సంక్రాంతికి. ఈరోజు ఫెస్టివల్ అండి. ఇక్కడ ఫెస్టివల్ అన్ని మేము బాగా ఎంజాయ్ చేశారు. మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు? మన ఫామ్కి వచ్చాము ఇప్పుడే. చూడండి మన ఫామ్ ఒకసారి. ఇక్కడే అండి మనకి కావాల్సిన మునగాకు అలాంటివన్నీ ఇక్కడ ఆ సైడ్ ఉంటాయి, మీకు చూపిస్తాను. మునగాకు పౌడర్కి లేకపోతే పప్పుల పొడిలాగా చేయడానికి వాటికంతా మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. మన ఫామ్లోనే ఉంటాయి అవన్నీ. చూడండి మామిడి చెట్టు చూడండి. ఇప్పుడే చిన్న పూత అలా వస్తుంది. ఇది పూత వస్తుంది ఇప్పుడు. పూత అక్కడ చూడండి. ఇక్కడ మా వాడు ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు అక్కడికి వచ్చి అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి తింటా ఉంటారు. ఇక్కడ ఇక్కడే అండి. ఇక్కడ చూడండి మునగాకు. దీని నుంచే నేను ఆకుని తీసుకొస్తాను. ఇదే అండి. ఆల్రెడీ కొట్టేస్తాము. ఆల్రెడీ మళ్ళీ ఎగిరిచ్చింది అది. సపోటా చూడండి. ఇక్కడ సపోటా, ఇక్కడ నిమ్మ చెట్టు, ఇక్కడ జామ చెట్టు, ఇదేం చెట్టు నేను ఇది గ్రీన్ వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ అండి. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. వాటర్ యాపిల్ చిన్న చిన్నగా ఉంటుంది. షుగర్ చాలా మంచిది ఇది. అలాంటిది ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది. ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. అదే కాయ. ఇది కూడా వాటర్ యాపిల్. ఇది కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఇది ఇంకా ఉసిరి చెట్టు చూపిస్తానండి. ఉసిరి చెట్టు ఎక్కడ ఉంది? ఉసిరి చెట్టు ఇది. వీటిని కూడా మేము సేల్ చేస్తాను. ఉసిరి కూడా. ఇది వచ్చేసి హనీలో వేసి ఇస్తాం దీన్ని. ఇది ఆర్డర్ పెట్టుకోండి మీరు. మా వాట్సాప్ నెంబర్ పెడతా, యూట్యూబ్లో పెడతాను. ఆర్డర్ పెట్టుకోండి దీన్ని కూడా. నేరేడు చెప్తుంది. అయ్యో ఇది చూసారా అండి. ఇది ఆకు వచ్చేసి కాంచేరాకు అంటారు దీన్ని. దీన్ని టచ్ చేసామంటే నవ్వు పడుతుంది. దీన్ని నొసాకు కూడా అంటారు. దీన్ని టచ్ చేయకూడదు అసలు. చాలా నవ్వు పడుతుంది ఇది అసలు. చూసారండి. ఇది నేరేడు చెట్టు. ఇది నేరేడు పళ్ళు ఉంటుంది దీంట్లో. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి లేవు. ఇవి బాగా కాస్తుంది. ఇది దీనిలో ఈ పళ్ళలో పొటాషియం, నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం ఉన్న గట్ హెల్త్ ఇది. యాక్చువల్గా ఇది డైజెషన్ బాగా అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది కొంచెం క్లియర్ అవుతుంది. ఇది నోరు వచ్చేసి స్మెల్ వస్తుంది కొంతమందికి. అది కూడా రాదు ఈ పళ్ళు తిన్నారంటే. ఈ ఆకులు కూడా కొంతమంది నవ్వులుతారు అలా ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు. ఇది నెక్స్ట్ వచ్చేసి పొటాషియం ఎక్కువ ఉంటుంది దీంట్లో. అదే అండి. దీంట్లో ఇంకా బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిస్తుందండి ఇది. దాంతోపాటు ఇది ఇంకా చాలా యూజ్ ఉన్నాయి దీంట్లో. నాకు కొంతవరకే తెలుసు దీని గురించి. ఓకే, ఇక్కడ రండి. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇంతసేపు ఇక్కడ మామిడి తోటలోనే తిరుగుతాను. దీని గురించి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు చూపిస్తానండి దీన్ని. ఇది మామిడి ఆకులు అండి. దీన్ని కానీ కాంచి తాగామంటే మార్నింగ్ స్కిన్ గ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇది వచ్చి మనకి ఫంక్షన్లైనా ఏదన్నా ఇంటి తోరణాలు కడతాం. ఇది ఎందుకంటే ఫంక్షన్ టైంలో మనకి ఇంటికి ఎక్కువ చుట్టాలందరూ వస్తూ ఉంటారు కదండి. ఇది చెట్టు నుంచి కూడా మనం ఇది కోసేసినా కూడా మళ్ళీ 1 డే ఇది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఇది. అందుకే దీన్ని
కడతారు, దీని తోరణం కడతారు. అంత పవిత్రమైనది ఇది. ఓకే అండి, ఈ సైడ్ ఉన్న ఫామ్ అయిపోయింది. రోడ్ కట్ సైడ్ ఇంకొకటి చూపిస్తాను నేను, రండి. ఇక్కడ చూడండి, మా అత్తయ్య మా ఆయన కూర్చోన్నారు. మా వాడు చూడండి చిన్నోడు ఎట్లా ఎగురుతా అన్నాడు. ఇక్కడ వచ్చామనేసి మా పాప వీడియో తీస్తుంది. మా అత్తయ్యకి 75 ఇయర్స్ అండి, ఇంకా కూడా ఎంగా ఉంటుంది. అట్లే చూడండి ఒకసారి. చెప్పండి ఒకసారి వీడియోకి. హాయ్ డాడీ. హాయ్ నాన్నమ్మ. ఏం ఫోటో తీస్తున్నావా? బాటలు ఇందాక చూపించింది రోడ్డుకి ఈ సైడ్ ఉన్నదండి ఇది. ఇప్పుడు వచ్చేసి రోడ్డు ఈ సైడ్ ఉన్నది ఇది. అటు కొద్దిగా ఇటు కొద్దిగా ఉంటుంది చూడండి ఇది. ఇది చూడండి, ఇది గురుగాకి. ఇది చట్నీ చేసి సంగటి చేసి తింటే భలే టేస్ట్ ఉంటుందండి. ఇది కార్తీక మాసాలు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి చిన్న చిన్న మొలకలు, ఇది కూడా బాగుంటుంది. ఇది పులిహోర చేయొచ్చు, లేకపోతే చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఇది వచ్చేసి బలపాకు అంటారు. ఇది చిన్నప్పుడు వచ్చేసి బోర్డులు సరిగా అంటకపోతే ఇది వేసి రుద్దేవాళ్ళం. ఇది నాకు బాగా గుర్తుంది. దీన్ని వేసి రుద్దేవాళ్ళం మేము స్కూల్లో. ఇప్పుడైతే అన్నీ స్మార్ట్ అయిపోయింది కదండి, అలాంటివంతా ఏమి లేవు. ఇది హెయిర్ ఆయిల్ కూడా బాగుంటుంది. ఇది బ్లాక్ అవుతుంది. మనం ఇలా పెట్టి ఇలా నలిపామంటే హ్యాండ్స్ బ్లాక్ అవుతుంది. ఇది చూడండి, ఇది బ్లాక్ అవుతుంది కాసేపటికి. ఇది బ్లాక్ అయిపోతుంది. దీన్ని మనం కోకోనట్ ఆయిల్లో వేసి కూడా కాసేపు కాంచామంటే మన తలకు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది ఈ సృష్టిలో ఏ మొక్క అసలు మనకి వేస్ట్ అనేది లేదు. ప్రతి ఒక్క మొక్క దేనికో ఒక కారణంతోనే సృష్టించినాడు ఆ దేవుడు ఈ మొక్కని. ఈ పిచ్చి మొక్కలన్నా కూడా ఏదో ఒక యూజ్ ఉంటుంది. అది ఖచ్చితంగా ఏదో ఒక యూజ్ ఉంటుంది. ఇది చూడండి, ఇది చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయి. దీన్ని తలంబ్రాలు పూలు చెట్టు అంటారు. మేమైతే చిన్నప్పుడు దీన్ని పిచ్చి చెట్టు అనేవాళ్ళు. పిచ్చి పోయేటంటే ఇది వచ్చేసి ఈ కాయలు ఉన్నాయి చూడండి, కాయలతో ఈ కాయలు బాగా పండుతాయి. వీటిని తినేవాళ్ళం మేము. దీనివల్ల కూడా యూజ్ ఉందండి. ఇది ఏమంటే క్యాన్సర్కి బాగా ఉపయోగపడుతుంది విన్నాను నేను ఒకసారి. ఇది క్యాన్సర్కి, నెక్స్ట్ మనకి తామర అలాంటివి వస్తాయి, వాటికి అయితే ఉపయోగపడుతుంది విన్నాను నేను కూడా. ఇది అదే అండి సృష్టిలో నేను చెప్పాను కదా, ఏ చెట్టు అయినా కానీ మనకి వేస్ట్ అనేది లేదు. ఒకసారి ఒక మహర్షి కొంతమంది పిల్లలకి ఈ చెట్ల గురించి అన్ని పాఠాలు చెప్పారంట. అంటే ఇది ఏ చెట్టు వల్ల ఏ ఉపయోగాలు అనేసి చెప్పాడంట. అప్పుడు వచ్చేసి వాళ్ళు డాక్టర్స్ అండి, వాళ్ళు డాక్టర్స్, అప్పట్లో డాక్టర్స్ అంట. ఆ మహర్షి కాలంలో డాక్టర్స్ అంట. వాళ్ళు అన్ని చెట్ల గురించి ఉపయోగాలు చెప్పి మళ్ళీ అడవికి వెళ్ళమన్నా అంట అందరి పిల్లల్ని అడవికి వెళ్ళమంటే ఇలాగా మీరు నిజమైన డాక్టర్స్ అయ్యారు నా దగ్గర. నేను మీకు ఇన్ని రోజులు చెప్పాను కదా మీకు క్లాసెస్, ఈ సృష్టిలో ఏ మొక్కైనా పనికి రాదు అని ఉంటే మీరు నిజమైన డాక్టర్ ఒప్పుకుంటాను అని చెప్పి పంపించారంట అందరు అడవికి. అందరూ వెతికారంటండి. పిల్లలు కొంతమంది ఏమన్నారంటే మనం ఏ చెట్టు తీసుకెళ్ళకపోతే మనం డాక్టర్ అనుకోరేమో అని చెప్పేసి ఒక్కొక్కరు వాళ్ళకి తోచింది ఒక చెట్టు తీసుకొచ్చేసారంట వాళ్ళు. ఒక అబ్బాయి మాత్రం ఏం తీసుకురాలేదంటండి. అప్పుడు అడిగాడంట మహర్షి, నువ్వేం తీసుకురాలి ఏమి అంటే, ఈ సృష్టిలో ఏ చెట్టు యూజ్ అంటూ అన్ని చెట్లు ప్రతి ఒక్కదానికి యూజ్ అయ్యే చెట్టు ఉంది, మనకు పనికి రాని చెట్టు అంటూ ఏది లేదని చెప్పాడంట. అదే అండి ఇప్పుడు ఉండేది కూడా. ఈ సృష్టిలో ప్రతి ఒక్క చెట్టు
మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది ఇది. ఆ దేవుడు అనేవాడు సృష్టిలో మనకు అన్ని పెట్టి పంపించాడు, మనమే అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. అసలు ఈ మెడిసిన్ అవి వాడతాను, మెడిసిన్ అది కొన్నిటికే వాడాలి కానీ అన్నిటికీ వాడేస్తున్నాం మనము. ఈ చెట్లు వాడాలంటే భయపడుతున్నారు అందరూ. అసలు ఈ సృష్టిలోనే ఉంది మన క్యూర్ అనేది, మన బాడీలో ఉన్న వ్యాధులకి అన్నిటికి కూడా. ఓకే అండి, ఈ రోజుకి ఇవి చాలు. ఇంకా మా ఊరు వచ్చాము, మేము ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ ఊర్లో సంక్రాంతి? మేము బాగా ఎంజాయ్ చేశానండి. ఓకే అండి, మా యూట్యూబ్ ఛానల్ మా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా నేను చెప్తూ ఉంటాను. మా ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోండి, చాలా సపోర్ట్ ఇస్తున్నారండి. నేను 2 days అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, బాగా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.